హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో నీట్ యూజీ 2025కి సంబంధించిన క్వాలిఫై లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. ప్రీవియస్ వీడియో చేశాను, ఈ లిస్ట్ వల్ల ఎలాంటి యూజ్ లేదు, కట్ ఆఫ్లు చెప్పలేమని. సో కట్ ఆఫ్ల కన్నా ముందు మీరు తెలుసుకోవాల్సింది అసలు యాక్చువల్ కాంపిటీషన్ ఎలా ఉంది ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసి చెప్తాను. జస్ట్ ఇక్కడున్న సీరియల్ నెంబర్ని, అది కూడా క్వాలిఫై లిస్ట్లో మెరిట్ ర్యాంక్ అనుకొని మాత్రమే చెప్తా. నేను చెప్పడం లేటే అయిపోయింది, కానీ మొత్తం చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. దీని తర్వాత సో అందరూ చెప్పినట్టుగానే నన్ను కట్ ఆఫ్లు చెప్పమంటే చెప్తా, లేదంటే కట్ ఆఫ్లు మీరు ఎట్లా చూసుకోవాలి కూడా ఈ వీడియో పర్టికులర్ చూస్తే మీకు అర్థమవుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దగ్గర చూడండి. వీడియోని లైక్ చేయండి. సో చాలా మంది వీడియో చూసి వెళ్ళిపోవడం కాదు, లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. సో మీతో పాటు చాలా మందికి అర్థమవుతుంది అండ్ ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది ఎక్కువ మందికి. సో చాలా మంది చూసి వెళ్ళిపోతా ఉన్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఏదైనా నేను వీడియో పెట్టగానే మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో అండ్ బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి, నోటిఫికేషన్ వస్తుంది, మీరు ఏ అప్డేట్ కూడా మిస్ అవ్వరు. లేదు డైరెక్ట్గా మీరు విజన్ అప్డేట్ నుంచి ఇంకేమైనా అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్ ఉంటుంది, నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, మీరు అక్కడ కూడా ఫాలో అవ్వచ్చు. లేదు సార్ మీరు డైరెక్ట్గా మీతో పర్సనల్గా మాట్లాడతాము, మెంటర్షిప్లో జాయిన్ అవుతామంటే 7893947228 అనే నెంబర్ని మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. అక్కడ మీకు మెంటర్షిప్ డీటెయిల్స్ చెప్తారు, మీకు నచ్చిన ప్లాన్లో జాయిన్ అవ్వచ్చు. నా పర్సనల్ నెంబర్ ఇస్తారు అండ్ వాట్సాప్ గ్రూప్కి యాడ్ చేస్తారు. దాంతోపాటు మీకు విజన్ అప్డేట్ వెబ్సైట్ యాక్సెస్ ఇస్తారు. సో ఇవన్నీ కూడా మీకు కౌన్సిలింగ్లో యూస్ఫుల్ అవుతాయి. బ్యాక్ ఎండ్లో మేము ఉంటాము, మీకు ఏ కాలేజ్లోకి వెళ్ళాలి, రూల్స్ ఏంటి, రెగ్యులేషన్ ఏంటి, కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ కూడా విజన్ అప్డేట్ నుంచి హెల్ప్ ఉంటుంది. సో మీరు విజన్ అప్డేట్ రివ్యూస్ చూసిన తర్వాతనే జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ముఖ్యంగా మనకు 2025కి సంబంధించిన లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. సో ఈ లిస్ట్లో మనకు ఇంతకుముందు అయితే రూల్ నెంబర్, నేమ్, నీట్ ర్యాంక్, నీట్ స్కోరు అండ్ కేటగిరీ ఏంటి అనేది ఇచ్చేవాళ్ళు. సో ఇలా ఇచ్చేవాళ్ళు చూపిస్తాను చూడండి. ఇది ప్రీవియస్ ఇయర్ 2024కి సంబంధించి చూడండి. ఇక్కడ రూల్ నెంబర్, ర్యాంక్, క్యాండిడేట్, జెండర్, ఈవెన్ ఫిల్టర్ చేయడానికి ఫీమేల్ ఫిల్టర్ చేయడానికి, సో జనరల్ క్యాండిడేట్స్, పీడబ్ల్యూడి, స్కోర్, ఈ విధంగా ఇచ్చేవాళ్ళు అనమాట. సో ఈ సంవత్సరం ఏంటంటే ఇలా ఇవ్వలేదు అన్న. కర్ణాటకలో కూడా ఇలా ఇచ్చారు, అందుకే మన దగ్గర ఆంధ్రప్రదేశ్లో ఇలా ఇచ్చారంటే సో మేబీ ఎలా ఇచ్చారని తెలీదు. యూనివర్సిటీకి మాత్రం డేటా మొత్తం వస్తుంది, నేమ్స్, రూల్ నెంబరు, నీట్ ర్యాంక్, నీట్ స్కోరు, డేటా మొత్తం వచ్చి ఉంటుంది. సో ఫిల్టరేషన్ చేసి ఇవ్వడం జరిగింది. సో ఎందుకంటే ఇది ఒక 1% యూజ్ అవుతుంది అంతే మనకు డేటా చూసుకోవడానికి, అంతే, అంతకు మించి ఏం యూజ్ అవ్వదు. మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది అప్లికేషన్ చేసిన తర్వాతనే వస్తుంది. అయితే ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటి, బ్యాడ్ న్యూస్ ఏంటి అని మాట్లాడుకునే ముందు ఫస్ట్ మనం 2024, 2025ని కంపేర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకేనా? కంపారిజన్ ఎలా చేద్దాము అని అంటే ప్రీవియస్ ఇయర్ ర్యాంక్స్ ఉన్నాయి కదా, వాటిని బేస్ చేసుకొని మనం కంపేర్ చేద్దాం. దాని తర్వాత యాక్చువల్ గుడ్ న్యూస్ ఏంటి, అసలు కట్ ఆఫ్ ఎక్కడ అవుతుంది, అండ్ నేను ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను మార్కులు కాదు ఇంపార్టెంట్, ఆల్ ఇండియా ర్యాంక్ ఇంపార్టెంట్. ఆల్ ఇండియా ర్యాంక్ అనేది స్టేట్కి వచ్చేసరికి స్టేట్ మెరిట్ ర్యాంక్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పాను. సో ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏయూలో ఉన్న ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏయూలో ఉన్న ఓసీ మెరిట్ క్యాండిడేట్ చూద్దాం. ఓకేనా? ఏయూలో ఉన్న ఓసీ మెరిట్ క్యాండిడేట్ చూసి ఆ ఏయూలో ఉన్న ఓసీ మెరిట్ క్యాండిడేట్ నుంచి మనం 2025లో ఉన్న మెరిట్ క్యాండిడేట్ వరకు వచ్చేద్దాం. ఓకేనా? సో దీనికన్నా ముందు మనకి ఏం కావాలి, కట్ ఆఫ్ కావాలి. సార్ కట్ ఆఫ్ ఎక్కడ ఆగింది సార్, మనకు లాస్ట్ ఇయర్ 2024లో ఓపెన్ లో కట్ ఆఫ్ ఎక్కడ ఆగింది, దీనికోసం ఒక ఎక్సెల్ షీట్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఇలా పీడిఎఫ్లు చూసి చెప్తా ఉంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. చూడండి, 602 దగ్గర ఆగింది. 602 దగ్గర ఆగిన ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత, 74495. ఓకేనా? 74495. స్టేట్ మెరిట్ ర్యాంక్ ఎంత, 2200. ఇది డిస్ప్లే ర్యాంక్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? డిస్ప్లే లిస్ట్ ర్యాంక్ కాదు, ఇది స్టేట్ మెరిట్ ర్యాంక్, ఇది గుర్తుపెట్టుకోండి. 602, 74495, 2200. సో ఈ ర్యాంకర్కి ప్రీవియస్ గా ఏపీలో డిస్ప్లే లిస్ట్ లో 2024లో ఎక్కడొచ్చింది, ఎక్కడ ఆగిందో చూద్దాం. 74495. సో 74495 నేను ఇక్కడ సెర్చ్ చేస్తున్నా, 74495. ఓకేనా? సో ఎంత వచ్చింది ర్యాంక్, 2300 వచ్చింది. ఎక్కడ డిస్ప్లే లిస్ట్ లో మనకు 2300 వచ్చింది. మరి స్టేట్ మెరిట్ ఎంత వచ్చింది, 2200 వచ్చింది. 100 మంది ఎక్కడ తగ్గారు సార్ అంటే, సో ఈ పైన ఉండే వాళ్ళు కొంతమంది ఆల్ ఇండియా కోటాకి వెళ్ళి స్టేట్లో అప్లికేషన్ చేయని వాళ్ళు, సో కొంతమంది ఏపీ లోకల్ అవ్వని క్యాండిడేట్స్. ఓకేనా? ఏపీ లోకల్ అవ్వని క్యాండిడేట్స్ రిజిస్టర్ అవ్వలేదు అనమాట. ఆ 100 మంది రిజిస్టర్ అవ్వలేదు అంటే మనకు 2300 దగ్గర మనకు ప్రీవియస్ ఇయర్ డిస్ప్లే ర్యాంక్ లో ఏయూ రీజియన్ లో సీట్ వచ్చింది. ఓకేనా? ఏయూ రీజియన్ లో సీట్ వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాం, ఈ 2300 క్యాండిడేట్ ని చూద్దాం. ఓకేనా? 602 మార్కుల దగ్గరనే చూద్దాం. ఓకేనా? 2300 దగ్గరనే సెర్చ్ చేద్దాం. ఓకేనా? జస్ట్ మనకు మెరిట్ ర్యాంకే కావాలి కదా. సో ఎవరు చెప్పినారు, ఎంత ర్యాంక్ వస్తుంది, 490. ఓకేనా? 490.
ఈ విధంగా చెప్తే మనకు ఏయు కట్ ఆఫ్ అనేది 490 ఉండొచ్చు అని డైరెక్ట్ గా చెప్పొచ్చు. ఎందుకు 2300 మంది ఉన్నారు లాస్ట్ ఇయర్, అదే 203 మందిని మనం కంపేర్ చేయడానికి. కానీ 2300 పైన ప్రీవియస్ ఇయర్ లో అసలు జనరల్ క్యాండిడేట్స్ ఎంతమంది మనకు డిస్ప్లే లిస్ట్ లో ఉన్నారనే డేటా మన దగ్గర ఉంది. కానీ ఇదే 2300 పైన డిస్ప్లే లిస్ట్ లో ఎంతమంది ఉన్నారు మన దగ్గర అనే డేటా ప్రజెంట్ మన దగ్గర లేదు. సో 2024ని 2025తో కంపేర్ చేస్తే ఇలా మాత్రమే కంపేర్ చేసి జస్ట్ చూడొచ్చు. కానీ 2300 పైన ప్రీవియస్ ఇయర్ లో జనరల్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు, అదే 300 పైన ఈ ఇయర్ ఎంతమంది జనరల్ క్యాండిడేట్స్ తెలియదు. మనకు ప్రీవియస్ ఇయర్ లో తెలుసు కానీ ఈ ఇయర్ లో తెలియదు. ప్రీవియస్ ఇయర్ కన్నా ఈ ఇయర్ అనేది ఎక్కువ మంది అనుకోండి, ఈ కట్ ఆఫ్ ఇంకా పైకి పోతుంది. ప్రీవియస్ ఇయర్ కన్నా ఈ ఇయర్ తక్కువ మంది అనుకోండి, ఈ కట్ ఆఫ్ ఇంకా డౌన్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో అదన్నమాట ఈ లిస్ట్ లో ఇచ్చింది ఏంటంటే మనకు కేటగిరీ వైజ్ ఇవ్వలేదు. సో కాబట్టి సార్ నా మెరిట్ ర్యాంక్ ఇంత, నాకు సీట్ వస్తుందా లేదా అంటే ప్రీవియస్ ఇయర్ తో జస్ట్ చూసుకోవడానికి మాత్రమే పనిచేస్తుంది. కానీ రియాలిటీ అనేది మెరిట్ లిస్ట్ వచ్చేంత వరకు పనిచేస్తుంది. మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాతనే తెలుస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు చాలా మంది నేను కర్ణాటక మెరిట్ లిస్ట్ చెప్పినప్పుడు అన్న నువ్వు మార్కులని కంపేర్ చేసినావు, ర్యాంకులను కంపేర్ చేయలేదంటే అక్కడ మార్కులు మాత్రమే కంపేర్ చేసాం, ర్యాంకులను కంపేర్ చేయలేదు. ర్యాంకులను కంపేర్ చేస్తే డిఫరెంట్ గా ఉంటుంది. ఆ ర్యాంకులను కంపేర్ చేసి మాత్రమే మీకు గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ అనేది చెప్తాను. ఓకేనా. సో ఇప్పుడు మనకు 2300 దగ్గర ప్రీవియస్ ఇయర్ ఎంత మార్కులు కట్ అయింది, 602కి వచ్చింది. ఇప్పుడు ఎంతకు వచ్చింది, 490కి వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 110 నుంచి 112 మార్కులు తగ్గినట్టే కదా. మనం చాలా వీడియోలో చెప్పాం కదా 100 నుంచి 120 మార్కుల డిఫరెన్స్ ఉంటుంది అని. ఇది మార్కుల పరంగా మాత్రమే, గుర్తుపెట్టుకోండి. కేవలం మార్కుల పరంగా మాత్రమే. నేను కర్ణాటకకి చెప్పింది కూడా మార్కుల పరంగా మాత్రమే. మార్కుల పరంగా చూసుకుంటే మనకు 100 నుంచి 120 మార్కులు తగ్గింది. ఓకేనా. సో కాబట్టి మీరు బేసిక్ గా చూసుకుంటే 490 అనేది సేఫ్ స్కోర్ గా ఉంటది. సో ఇంతకన్నా తగ్గుతుంది సార్ అంటే ఓపెన్ కాంపిటీషన్ తగ్గినప్పుడు, ఇంతకన్నా తగ్గుతుంది సార్ అంటే ఎంఆర్సీ అనే సీటు తగ్గినప్పుడు ఓపెన్ కాంపిటీషన్ తగ్గుతుంది. సేమ్ ఇదే విధంగా ఎస్వి వాళ్ళని మీరు చూసుకోవచ్చు. ఎస్వి మెరిట్ ని బేస్ చేసుకొని మనకి ఈ లిస్ట్ లో ఏయు ఎవరు, ఎస్వి ఎవరు, ఓబీసీ ఎవరు, ఎస్సీ ఎస్టీ ఏ డాటా లేదు. జస్ట్ ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేసుకొని చెక్ చేసుకోవడమే. ఇది పేరెంట్స్ అయినా స్టూడెంట్స్ అయినా ఎవరైనా కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది మనకు మీకు మెరిట్ ఎట్లా చూసుకోవాలి, కంపారిజన్ ఎలా ఉంది, కాంపిటీషన్ ఎలా ఉంది, మార్కుల పరంగా ఎంత ఉంది మనకు 100 నుంచి 120 మార్కుల డిఫరెన్స్ మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకున్నాం. ఏదైతే మాట్లాడుకున్నామో అదే డిఫరెన్స్ లో ఉందన్నమాట. 602 మార్కులకి సీట్ వస్తే 490 కూడా ఇప్పుడు సీట్ రావడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. మీకు చాలా రకాల కట్ ఆఫ్లు, మెరిట్ లిస్ట్ ముందు కట్ ఆఫ్, మెరిట్ లిస్ట్ ఒక తర్వాత కట్ ఆఫ్, ఒక 4-5 రకాల కట్ ఆఫ్లు చెప్తా ఉంటారు సీరియల్ గా. ఓకేనా. యాక్చువల్ రియాలిటీ ఏంటి అంటే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏ ఐక్యూ లెవెల్లో అసలు మన కాంపిటీషన్ ఎక్కడ ఉంది, ప్రీవియస్ ఇయర్ లో ఈ సంవత్సరం ఎక్కడ ఉంది అనేది ఒక్కొక్కటి ఉందాం. ఓకేనా. ఒక్కొక్కటి చూద్దాం. అది ఎలా చూద్దాం సార్ అంటే ప్రీవియస్ ఇయర్ లో ఉన్న ర్యాంకులను బట్టి చూద్దాం. ప్రీవియస్ ఇయర్ లో ఉన్న ర్యాంకులను బట్టి నేను ఏం చేస్తున్నా అంటే టాప్ 5000 ర్యాంకర్ అని తీసుకుంటున్నా ఫస్ట్. ఓకేనా. టాప్ 5000 ర్యాంకర్ దగ్గర మన వాళ్ళు ఎంత మంది ఉన్నారు చూస్తున్నా. ఓకేనా. సో టాప్ 5000 ర్యాంక్ దగ్గర మన వాళ్ళు ఎంత మంది ఉన్నారు, 155 మంది ఉన్నారు. ఎప్పుడు 2024లో. ఓకేనా. టాప్ 5000 ర్యాంక్ దగ్గర 155 మంది ఉన్నారు. సో ఇప్పుడు టాప్ 5000 ర్యాంక్ దగ్గర చూద్దాం. ఓకే. ఇప్పుడు కూడా మనం ఆల్ ఇండియా లెవెల్లో టాప్ 5000 ర్యాంక్ దగ్గర మళ్ళీ చెక్ చేద్దాం. టాప్ 5000 ర్యాంక్ దగ్గర మన దగ్గర ఎక్కడున్నారు అని చెక్ చేస్తే ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు, 210 మంది ఉన్నారు. అంటే 155 మంది 2024లో ఉంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, 210 మంది ఉన్నారు 2025లో. అంటే ఆల్ ఇండియా లెవెల్లో మన కాంపిటీషన్ ఎక్కువనే ఉంది కదా. సో ఆల్ ఇండియా కాంపిటీషన్ మన వాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల గుడ్ న్యూస్ ఉంటుంది, బ్యాడ్ న్యూస్ ఉంటుంది. సో ఫస్ట్ గుడ్ న్యూస్ ఏంటంటే, ఓకేనా, ఫస్ట్ గుడ్ న్యూస్ ఏంటంటే సో ఎయిమ్స్ లాంటి కాలేజీలు కానీ, ఆల్ ఇండియా లెవెల్లో ఉండే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కానీ, సో ఆల్ ఇండియా లెవెల్లో నుంచి మీరు తెలంగాణకి వెళ్ళాలనుకున్నా కానీ, ఆల్ ఇండియా కోట నుంచి మన స్టేట్ గవర్నమెంట్ కాలేజ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్, గుంటూరు మెడికల్ కాలేజ్, కర్నూలు మెడికల్ కాలేజ్, రంగారాయ మెడికల్ కాలేజ్లో కానీ సో మన వాళ్ళు పోటీ పడి సీట్లు తీసుకోవచ్చు. అదేవిధంగా ఎయిమ్స్ మంగళగిరి కానీ, ఎయిమ్స్ బీబీ నగర్ కానీ మన వాళ్ళు సీట్ తీసుకోవడానికి అంటే ప్రీవియస్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ 2024లో ఒక 100 మంది మనకు ఆల్ ఇండియా కోటాకి వెళ్తే ఇప్పుడు ఒక 150 నుంచి 200 మంది వెళ్ళడానికి ఛాన్సెస్ అనే ఉంటాయి. అంటే ఛాన్సెస్ ఆఫ్ మనకు ఆల్ ఇండియా కోటా సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలలో కూడా ఆల్ ఇండియా కోటాకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మన వాళ్ళే టాప్ కాలేజ్ అనేవి ఆల్ ఇండియా కోటాలు తీసుకోవచ్చు. 3rd రౌండ్ వరకు మన వాళ్ళు తీసుకోవచ్చు. తీసుకోవడం వల్ల స్టేట్ కోటాలో ఉన్న సీట్స్ ఏవైతే ఉంటాయో అవి రిమైనింగ్ వేకెంట్ గా ఉండి స్టేట్ కోటాలో ఉన్న స్టూడెంట్స్ కి సీట్లు అనేవి వస్తాయి. ఇది గుడ్ న్యూస్. ఓకేనా, ఇది గుడ్ న్యూస్. దీనివల్ల మనం ఆల్ ఇండియా కోటాలో పర్ఫార్మెన్స్ మనకు బాగుంటుంది. అయితే అది మనకు అవేర్నెస్ బట్టి ఉంటుంది. మీరే స్టూడెంట్స్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో అవేర్నెస్ క్రియేట్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు కానీ
మెరిట్ ర్యాంకర్లు కానీ, సో వాళ్ళకి క్రియేట్ చేయండి. సో 550 ఎబో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి అంటే సో మాకే కమ్యూనికేట్ చేయండి, మేము వాళ్ళని గైడ్ చేస్తాం, ప్రాబ్లం ఏం లేదు. ఆల్ ఇండియా కోటాలో ఏ సీట్ వస్తూ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్కి మీకు ఆల్ ఇండియా కోటాలో స్టేట్ కోటాలో ఆంధ్ర మెడికల్ కాలేజ్ వస్తూ ఉంది, ఓకేనా. సో గుంటూరు కావాలి మీకు, ఓకేనా, గుంటూరు కావాలి. ఈ గుంటూరుని ఏఐక్యూలో తీసుకోండి. సో ఏఐక్యూలో తీసుకోవడం వల్ల ఒక సీట్ అనేది మీరు స్టేట్కి ఇచ్చిన వాళ్ళు అవుతారు, ఓకేనా. ఇది గుడ్ న్యూస్ అనమాట. మనం ఆల్ ఇండియా కోటాకి వెళ్ళడానికి మనకు ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. 2024 కన్నా 2025లో మన వాళ్ళు ఎక్కువ మంది ఆల్ ఇండియా కోటాకి వెళ్ళొచ్చు. సార్ మరి బ్యాడ్ న్యూస్ ఏంటి సార్ అని అంటే, ఓకేనా, బ్యాడ్ న్యూస్ ఏంటి సార్ అంటే, ఇప్పుడు మనం ఏంటంటే 2300 మంది వరకు సీట్ వస్తుందని తీసుకున్నాం కదా, ఓకేనా. 2300 మంది సీరియస్ తీసుకున్నాం, 602 మార్కులు, అండ్ దాంతోపాటు ఎంత తీసుకున్నాము, 490 మార్కులను తీసుకున్నాం. ఇది 2024, 2025, ఓకేనా. 2300 మెంబర్స్ మనకు కావాలని తీసుకున్నాం. మనకి ఏంటి 2300 వరకు ఎంత ర్యాంక్ ఉంది ఆల్ ఇండియా కోటా, 74,495 ర్యాంక్ ఉంది, ఓకేనా, ర్యాంక్ ఉంది. సో మీకు అందరు చెప్పేవాళ్ళు ఏం చెప్తున్నారంటే సేమ్ ర్యాంక్ ని క్యాల్కులేట్ చేయండి, 74495 ర్యాంక్ ని క్యాల్కులేట్ చేయండి, మనకు ఇంతే స్కోర్ వస్తే మనకు ఆంధ్రప్రదేశ్ లో ఓపెన్ కోటాలో సీట్ వస్తుంది అంటున్నారు. అయితే ఒక పని చేద్దాం, అందరు చెప్పిందే మనం చూద్దాం. 74495 ర్యాంక్ దగ్గర చూద్దాం. 744 ర్యాంక్ దగ్గర మనం చూస్తే మనకి ఏమనిపిస్తుంది అంటే యాక్చువల్గా ఎంతమంది స్టేట్ కోటాలోకి వస్తారో చూడండి, ఓకేనా. 74495 జస్ట్ వెయిట్ చేయండి. ఓకేనా. సో 74485 దగ్గర తీసుకుంటున్నా, ఓకేనా. ప్రీవియస్ ఇయర్ మెరిట్ ర్యాంక్ నే మనం కంపేర్ చేయాల్సింది కదా, అంటే ఆల్ ఇండియా ర్యాంక్ ని. 74495 ఎంతమంది ఉన్నారు, 2300 మంది ఉన్నారు, సీట్లు వచ్చినాయి. ఎంత ర్యాంక్ ఉంది, 602 మార్కులు ఉంది. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇదే దీన్ని కంపేర్ చేస్తా ఉన్నా, ఓకేనా. 74485 దగ్గర దాదాపు ఇంకొక 10 మంది తక్కువకే నేను కంపేర్ చేస్తున్నా. కంపేర్ చేస్తే 482 ఉంది. సో జనరల్ ఏంటంటే 482 కట్ ఆఫ్ అని చెప్పొచ్చు, ఏ ర్యాంక్ ని బేస్ చేసుకుంటే, ఈ ర్యాంక్ ని బేస్ చేసుకుంటే. కానీ మనం ఈ ర్యాంక్ ని బేస్ చేసుకోవద్దు, ఈ మార్కులను బేస్ చేసుకోవద్దు. ఎక్కడికన్నా వెళ్ళండి, ఎంత మంది ఉండాలో గంత మందికే సీట్లు వస్తాయి. ర్యాంకులతోని మార్కులతో సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్ మెరిట్ లో ఎంత మంది ఉండాలో గంత మందికే సీట్లు వస్తాయి. ఇప్పుడు ఏం చేస్తున్నా, 2300 మందికి లాస్ట్ టైం సీట్ వస్తుందని చూస్తున్నా. కానీ ఇక్కడ ఎంతమంది ఉన్నారు, 2700 మంది ఉన్నారు. అంటే అడిషనల్ గా 400 మెంబర్స్ ఉన్నారు. అంటే ఈ 400 మెంబర్స్ ఏదైతే ఉంది మన కాంపిటీషన్ పెరిగినట్టు అనమాట. అంటే ఆల్ ఇండియా కోటాలో మనం మెరిట్ లో ఉన్నాం అనమాట. అంటే ప్రీవియస్ ఇయర్ లో మనకు 74,000 ర్యాంక్ సీట్ వచ్చినట్టు ఈ సంవత్సరం అదే 74,000 ర్యాంక్ సీట్ రాదు. 2300 దగ్గర సీట్ వస్తుంది కానీ 74,000 ర్యాంక్ సీట్ రాకపోవచ్చు. మీకు అర్థమైందా? అంటే ఏంటంటే ఆల్ ఇండియా కోటా ఏఐ ర్యాంక్ అనేది మనకు పెరగడం వల్ల, ఓకేనా, ఆల్ ఇండియా కోటా ఏఐ ర్యాంక్ పెరగడం వల్ల సో ఇక్కడ మనకు క్యాండిడేట్స్ ఎక్కువ అయిపోయారు అనమాట. అంటే మీకు ఒకవేళ ర్యాంక్ తోని కనుక మనం చెక్ చేసుకుంటే, ఓకేనా, ర్యాంక్ తోని కనుక చెక్ చేసుకుంటే 2300 దగ్గర మనకి ఎంత ర్యాంక్ ఉంది తెలుసా? 2300 దగ్గర సో మనకున్న ర్యాంక్ 63,000, ఓకేనా. ప్రీవియస్ ఇయర్ లో 74,000 ర్యాంకర్ కి సీట్ వస్తే ఈ సంవత్సరం 63,000 ర్యాంకర్ కి సీట్ వచ్చింది. ఒక అందుకు దీన్ని కంపేర్ చేస్తే మనకు కట్ ఆఫ్ అనేది పెరిగినట్టు, ఓకేనా, కట్ ఆఫ్ అనేది పెరిగినట్టు. దీనికి మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి. 2023లో మనకు 551 మార్కులు ఉన్నాయండి, ఓకేనా, 550 మార్కులు ఉంది. 2024లో మనకు 74,000 ర్యాంక్ ఉందండి, ఓకేనా. సో ఇక్కడ మనకు కట్ ఆఫ్ ఎంత ఉండే అంటే 66 65 కేనో ఉందండి ఆల్ ఇండియా ర్యాంక్, ఓకేనా. 66 65 కేనో ఉంది, 550 మార్క్స్ ఉన్నాయి. 74K ఉంది, 602 మార్కులు ఉన్నాయి. సో జనరల్ గా ఏం చెప్పినామంటే మార్కులతో కంపేర్ చేస్తే కట్ ఆఫ్ పెరిగిందని చెప్పినాం. కానీ చూడండి కట్ ఆఫ్ చూడండి, 65,000 ర్యాంకర్ కి 2023లో సీట్ వస్తే 74,000 ర్యాంకర్ కి సీట్ వచ్చింది. అంటే కట్ ఆఫ్ తగ్గినట్టు, ర్యాంక్ వైజ్ చూసుకుంటే కట్ ఆఫ్ తగ్గినట్టు. అదే 2300 మంది అట్లనే ఉన్నారు. మరి 2023 నుంచి 2024 వచ్చేసరికి అదే 2300 మంది 2400 మంది అక్కడే ఉన్నారు. 2200 2300 2400 ఇదే మార్జిన్ లో ఉన్నారనమాట. జనాలు తగ్గలేదు, అంటే స్టూడెంట్స్ తగ్గలేదు. వీళ్ళ యొక్క మార్కులు వీళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ తగ్గుకుంటూ వచ్చినాయి. మార్కుల పరంగా చూస్తేనేమో కట్ ఆఫ్ పెరిగింది ప్రీవియస్ ఇయర్ లో 2023 నుంచి 2024కి. ర్యాంక్ పరంగా చూసుకుంటేమో కట్ ఆఫ్ పెరిగింది, ఒక కట్ ఆఫ్ అనేది తగ్గింది అనమాట. సో బెటర్ ర్యాంక్స్ కి సీట్ వచ్చింది. అదే 2025కి వచ్చేసరికి కూడా సేమ్ రిపీట్ అవుతా ఉంది. 490 మార్క్స్ వస్తున్నాయి. మార్కుల పరంగా చూసుకుంటే చాలా తగ్గింది. అదే ర్యాంక్ల పరంగా చూసుకుంటే 63K. చూడండి ర్యాంక్ల పరంగా అయితే మనకు కట్ ఆఫ్ పెరిగినట్టు అనమాట. ఇదొక బ్యాడ్ న్యూస్. అంటే బెటర్ ర్యాంక్స్ వస్తేనే సీట్ వస్తుంది. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందా? మార్కులు ర్యాంకులు ఏం పని చేయవు. స్టేట్ మెరిట్ ఏదైతే ఉందో ఇదే పనిచేస్తుంది, ఓకేనా. మీ మార్కులు అనేవి మీ ర్యాంక్ రావడం కోసం యూజ్ అవుతాయి. మీ ఆల్ ఇండియా ర్యాంక్ ఏదైతే ఉందో ఇది మీ యొక్క స్టేట్ మెరిట్ ర్యాంక్ రావడానికి యూజ్ అవుతుంది. ఈ స్టేట్ మెరిట్ ర్యాంక్ లో ఓసీ ఎంత, ఏయు ఎంత, ఓసీ ఎంత,
ఎస్వియు ఎంత, ఓబీసీ ఏయు ఎంత, ఓబీసీ ఎస్యు ఎంత, వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు చెప్పే కట్ ఆఫ్లు అన్నీ కూడా మళ్ళీ తారుమారు అవుతాయి, మళ్ళీ మారిపోతాయి. ఓకేనా. ఒక క్యాస్ట్లో పెరిగితే ఇంకొక క్యాస్ట్లో తగ్గుతుంది. అన్ని క్యాస్ట్లో పర్ఫార్మెన్స్ లేదంటే ఓపెన్ కాంపిటీషన్లో బెటర్ ర్యాంక్స్ ఉంటాయి. ఓకేనా. సో ఇది మనకు 2024. ఓకేనా. 2024 వర్సెస్ 2025. ఒక్కసారి చూస్తే వీడియో అర్థం అవ్వకపోవచ్చు. సో ఈ వీడియో యొక్క కన్క్లూజన్ ఏంటంటే స్టేట్ మెరిట్ ర్యాంక్ అనేది ఇంపార్టెంట్ మీకు సీట్ రావాలంటే. ఓకేనా. ఇప్పుడు చెప్పే కట్ ఆఫ్లు అన్నీ కూడా మాత్రమే, వాటిని జస్ట్ విని వదిలేయడానికి ట్రై చేయండి. సార్ నాకు ఇక్కడ 2299 ఉంది, సార్ నాకు 2306 ఉంది, నాకు సీట్ వస్తుందా రాదా అంటే, సో 2306 నుంచి మీరు స్టేట్ మెరిట్ ర్యాంక్ వెళ్ళేసరికి ఏ పొజిషన్లో ఉంటారో తెలియదు. ఓకేనా. ఏ పొజిషన్ నుంచి ఏ పొజిషన్ మారుతారో తెలియదు. కాకపోతే ఒకటి మాత్రం కన్ఫర్మ్, ఇక్కడున్న సీరియల్ మెరిట్ కన్నా బెటర్ ర్యాంక్ మాత్రం వస్తుంది. ఓకేనా. ఇక్కడున్న సీరియల్ నెంబర్ కన్నా బెటర్ ర్యాంక్ మాత్రం వస్తుంది. ఎందుకంటే ఈ 2300 పైన ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ లోకల్ అవుతారని గ్యారంటీ లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో అప్లికేషన్ చేసుకుంటారన్న గ్యారంటీ లేదు కాబట్టి. ఓకేనా. కొన్ని సందర్భాలలో ఇది పెరుగుతుంది, 2300 నుంచి ఇంకెక్కువ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది సార్ అంటే, ఆంధ్రప్రదేశ్లో 15% ఆఫ్ ద కోటాకి ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగి సో జాబ్ రీత్యా కానీ లేకపోతే వేరే కంట్రీలో సెటిల్ అయిన వాళ్ళ పిల్లలకి 15% కోటాలోకి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఆ ఎలిజిబిలిటీ వల్ల ఈ ర్యాంక్ పెరుగుతుంది. కొన్ని సందర్భాలలో మాత్రమే, మ్యాక్సిమం పెరగకపోవచ్చు. అయితే 2300 దగ్గర పెరిగింది కదా, 4000 దగ్గర తగ్గుతుంది అంటే, 4000 దగ్గర తగ్గుతుంది అంటే ఈ మధ్యలో ఎక్కువగా నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఉండొచ్చు. ఇవన్నీ ఉంటాయి అన్నమాట, ఈ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇవన్నీ చూసిన తర్వాత కూడా మీరు కింద కామెంట్ చేయండి, కట్ ఆఫ్ వీడియో చేయమంటే సేమ్ కంపారిజన్ చేసి సేమ్ డిస్ప్లే ర్యాంక్ని కంపేర్ చేసి వీడియోస్ చేసి మీకు ఇస్తా. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, నేనైతే ఒక 65K ర్యాంక్, ఓకేనా, 65,000 ర్యాంక్ ఏదైతే ఉందో అది సేఫ్ స్కోర్ అనుకుంటా ఉన్నా. ఓకేనా. 65,000 ర్యాంక్ అనేది సేఫ్ స్కోర్. అదే 490, 480, 487, 485, 490 అయితే సేఫ్ స్కోర్ ఏయు రీజియన్లో. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.